అందుకే షాపు యూజ్ పెట్టుకోవాలి. జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ నాయకత్వం, జగిత్యాల అభివృద్ధి ప్రదాత సంజయ నాయకత్వం. అలాగే జగిత్యాల చైర్పర్సన్ గారు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మీ గారికి స్వాగతం. అలాగే వైస్ చైర్మన్ గారు శ్రీ గోలి శ్రీనివాస్ గారికి స్వాగతం చెప్తూ స్థానిక కౌన్సిలర్ మలయ జగిత్యాల పురపాలక సంఘం మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారిని వేదికపైకి రావచ్చు. పనిచేసి వేరే పని చేసి సునీత వేదిక రావాలి. ఇప్పుడు జ్యోతి ప్రజలను గౌరవ అతిథులందరినీ సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినోత్సవ సభకి వచ్చినటువంటి గౌరవ పెద్దలు సంసభ సభ్యులు వారి గారికి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్పర్సన్ గారికి, లోకల్ కౌన్సిలర్ గారికి, అదేవిధంగా 45 వార్డులు వచ్చినటువంటి కౌన్సిలర్లకు ఇప్పుడు తెలంగాణ Gracias.
ఉంటుంది జంబోచెల్లి ప్రధానం. ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి. గౌరవ చైర్పర్సన్ గారి వార్డు నుంచే ప్రాతినిధ్యం వహిస్తుంది చిన్నారి పవిత్ర. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. చెక్కులు పంపిణీకి మహిళా సంఘ సభ్యులు సంఘ ప్రతినిధులు సిద్ధంగా ఉండాలి. నక్క గంధరాలు సిద్ధంగా ఉండాలి. ఆ తదుపరి కొండ రమేష్ సిద్ధంగా ఉండాలి. కళ్ళపల్లి భాగ్య సిద్ధంగా ఉండాలి. మేడం సిద్ధంగా ఉండాలి. అన్న సార్ ఇక్కడ మేడం బ్యాగ్ ఇచ్చేయండి. సార్ ఇక్కడ సార్ ఇక్కడ అన్న పింఛ సంచి మీద పెట్టు. బాలి గంగమ్మ సిద్ధంగా ఉండాలి. నక్క పూజలు సిద్ధంగా ఉండాలి. ఆ తదుపరి శ్రీరామ్ లక్ష్మి నవీన
సిద్ధంగా ఉన్నారు. శ్రీరామ్ లచ్చయ్య సిద్ధంగా ఉన్నారు. కోర్టు జోన్ నేడు సన్మానిత గ్రహీతలైనటువంటి పారిశుద్ధ్య సమితి కార్మికులకు శుభాకాంక్షలు. వారికి ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారితో ఫోటో సెషన్ ఉంటుంది. దయచేసి సిద్ధంగా ఉన్నారు. సార్ ఇక్కడ సార్ ఫోటోస్ మంచిగా కూడా ప్రదానం చేయబడుతుంది. అందరూ రావాలి. సార్ ఇక్కడ సార్ కౌన్సిలర్స్ కి ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మళ్ళీ అందరూ కూర్చోవాలి. సార్ ఇక్కడ 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు ఇవాళ మహిళా సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి 20 లక్షల లోన్లు వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు, పర్సనల్ గా మనిషికి 2 లక్షలు తీసుకొని బ్యాంకులలో జమ చేస్తున్నారు. ఆ పద్ధతి వద్దు. మనం ఆర్థికంగా ఎదుగుతూనే మన కాలం మీద మనం ఎవరైతేనే ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరూ ఒక ఉన్నత స్థానంలో ఉంటే మన ఫ్యామిలీ మన కుటుంబం కూడా మంచి స్థానంలో ఉంటుంది. కాబట్టి ఆ ఉద్దేశం కొద్ది మనకి ఈ కార్యక్రమాలు ఇచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క మహిళ కూడా ఖచ్చితంగా ఇచ్చిన ప్రతి ఒక్క పైసని మనం ఆర్థికంగా ఎదగడానికి ఏ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది, ఏ రకంగా ఏం పెట్టుకుంటే మనం ఎదగగలుగుతాం, ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఉంటుంది. అంటే ఒక ఆలోచన ఉంటుంది, మాకు ఈ ఆలోచన ఉంది, నేను ఈ షాప్ పెట్టుకుంటా లేకపోతే ఈ రకంగా ముందుకెళ్తా అనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ముందుకెళ్ళి ఖచ్చితంగా మనకు వచ్చిన డబ్బులను ఆ రకంగా ఖర్చు పెట్టుకొని మీరు ఆర్థికంగా ఎదిగితేనే మనం ఇచ్చిన అవకాశానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని సొంతంగా వాడుకొని ఫ్యామిలీకి ఖర్చు పెట్టుకొని మహిళలకు ఒక శక్తి ఉంటుంది. ఏంటంటే మనం ఏదైనా పట్టినమంటే ఖచ్చితంగా చేసే వరకు కూడా వదిలిపెట్టాం. అందుకే మనకు ప్రతి ఒక్కసారి కూడా మనం సర్వే చేస్తూ ఉంటాం. మరి ఏడాది క్రితం మనమందరము కొత్త ప్రభుత్వం రావాలని మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు అనేక కార్యక్రమాలు, ఉచిత బస్సు సౌకర్యం కల్పించిండు. అంతేకాకుండా 500కే సిలిండర్ కల్పించిండు. 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. ఇక రైతుల కొరకు అయితే ఈ ఒక్క సంవత్సరంలో దాదాపు 60,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఒక 21,000 కోట్ల రూపాయలు అయితే రుణమాఫీకి, మిగతా ఇతరాతర కార్యక్రమాలకు మిగతా మొత్తం టోటల్ చూస్తే 60,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కింది. అంతేకాదు గతంలో ఏ నిరుద్యోగులు అయితే తెలంగాణ కావాలని పోరాటాలు చేశారో గత ప్రభుత్వంలో ఎవరికి కూడా ఉద్యోగం రాలేదు. ఈ రోజు ఒక్క సంవత్సరం లోపల 53,000 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత రేవంత్ రెడ్డి గారికి దక్కిందని చెప్పక తప్పదు. మిగతా ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు చూస్తున్నారు. గతంలో గత ప్రభుత్వంలో 400 ఒక సంవత్సరంలో 480 కోట్లు సీఎం నిధి పొందితే ఈసారి ఈ ఏడాది లోపల 830 కోట్లు అంటే దాదాపు 350 కోట్ల రూపాయలు అధికంగా సీఎం నిధి పొంది కానీ కన్యాలక్ష్మి కానీ ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అంటే ఎప్పుడు చూస్తారు ఇక్కడ సంజయ్ కుమార్ గారు చెప్పులు వస్తున్నారు, దివరెడ్డి గారు వస్తున్నారు. అంటే రేవంత్ రెడ్డి గారు ఎంత లిబరల్గా ఇస్తున్నారంటే ఎవరు పోయినా కానీ చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని వాడుకుంటారు. మరి ఈ రకంగా పోతే ఎన్నో అభివృద్ధి పనులు ముందుకెళ్తున్నాయి. మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీని మద్దతు చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తానని చెప్పి ముందుకు వచ్చినందుకు
వారికి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన నేను ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మరి ఆయన టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇవే ధర్నాలు రస్తారోకం తప్పితే ఏమన్నది. ఇవాళ రేవంత్ గారు సపోర్ట్ చేయడం వల్ల ఇవాళ ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు మహిళా సోదరులు ఇప్పుడే 3-4 కోట్ల రూపాయల నిధులు మహిళలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇలా అభివృద్ధి పనులు జరగాలంటే ప్రభుత్వం అధికారులకు వెళ్ళి మనం నిధులు తీసుకొచ్చి ఈ జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి పథకం తీసుకుపోవడానికి వాళ్ళు వచ్చారు. మరి నిన్న మహిళా డిగ్రీ కళాశాల కూడా ఒక 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు. షెడ్యూల్ క్యాస్ట్ రెసిడెన్షియల్ కళాశాల కూడా వేరే ప్రాంతాలకు తరలిస్తే దాన్ని జగిత్యాల తీసుకొచ్చారు. ఇప్పుడే సాంకేతిక విజ్ఞాన టెక్నాలజీ ఒక ఈ నియోజకవర్గానికి ఒక పాఠశాల ఇస్తే అది ఇప్పుడు జగిత్యాలకు మంజూరు చేయడం నిజంగా అభినందనీయం. దాదాపు 100 కోట్లతోటి ఆ పాఠశాల నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడే పెద్దలు చెప్తూనే తెలంగాణ దగ్గర ఒక ప్రయత్నం ల్యాండ్ డిసైడ్ చేస్తున్నారని. త్వరలోనే ఆ పాఠశాల అయితే అన్న ధనికులు పేదవాళ్ళు అన్ని కులాలు అన్ని మతాలు చదువుకునే విధంగా మొత్తం సాంకేతిక పరంగా జ్ఞానాన్ని ఇచ్చే విధంగా పాఠశాల రూపం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఇంకా అభివృద్ధి పనులు ఎన్నో ముందు తీసుకుపోవడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేశారు. మనం అందరూ కూడా ఆయనకు మద్దతుగా ఉంది. దేనికైనా ప్రభుత్వం మీద వచ్చే వాటికి మనం ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళు చెప్పాలి. నిన్న నేను ఒక మిత్రుడు అడిగినా చర్యల మిత్రులు అడిగితే 300 మందికి 2 లక్షల రుణం మాపోయింది. ఇంకా 50 మందికి ఇంకా కాలేదు, వాళ్ళ 2 లక్షలకు ఎక్కువ ఉంటుంది. ఆ 50 మంది వ్యతిరేకంగా చేసాడు, 300 మంది ఏం మాట్లాడుతున్నారు. దయచేసి లాభం పెట్టాలన్నా రేవంత్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడండి, ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడండి. లాభపడలో రిటైర్ మెంబర్స్ చేస్తాడు. లాభపడాలన్నా కలిసి ప్రభుత్వానికి మద్దతు చేయాలి, రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేయాలి, ఎమ్మెల్యే గారికి మద్దతు చేయాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. రేవంత్ రెడ్డి గారితో కలిసి చేస్తున్నందుకు ఎవరెవరో మాట్లాడుతున్నందుకు తను సమాధానంగా ఈరోజు అభివృద్ధికి గతం కంటే ఎక్కువ ఈ 1 సంవత్సరంలోనే మరి నిధులు పట్టుకొచ్చి మన జగిత్యాల అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సంఘం చైర్పర్సన్ గారు శ్రీమతి అడవాల జ్యోతి లక్ష్మణ్ గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గత సంవత్సరం నుంచి ఎలాంటి ప్రజా పాలన జరుగుతుందో మరి ప్రతి ఒక్కరికి తెలుసు. మరి దానికి నిదర్శనమే ఈ రోజు ఇన్ని చెక్కులు తీసుకోవడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద 3,20,00,000 రూపాయల చెక్కుని అందజేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. అట్లాగే బ్యాంక్ లింకేజ్ ద్వారా 2,18,00,000 రూపాయలు కూడా అందజేయడం జరిగింది. మరి అట్లాగే స్ట్రీట్ వెండర్స్ చిన్న చిన్న వ్యాపారస్తులు మరి అది చేసుకుంటేనే వాళ్ళ జీవనోపాధి ఉంటుంది. కాబట్టి మరి అలాంటి చిరు వ్యాపారాల్లో కూడా 10,000, 5,000, 20,000 తీసుకునే వ్యాపారస్తులు కూడా మరి వాళ్ళకు కూడా ఈరోజు 25 లక్షల చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఇలాంటి ఒక గొప్ప ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంతో మరి రుణాలు తీసుకోవాలని ముందుకు వస్తున్నారు. అంతకుముందు గతంలో కొంచెం వెనుక చేసినా కూడా మరి ఎప్పుడైతే ఈ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో దాని తర్వాత ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మరి ఇలాంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలకి ముందుకు వచ్చి మరి ప్రతి ఒక్కరు రుణాలు తీసుకొని దాన్ని కరెక్ట్ టైంకి మళ్ళీ కట్టడంతో మళ్ళీ ఇన్ని రుణాలు తీసుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే మహిళలు ఎదగడం కోసమే ఇందిరా మహిళా శక్తి అని చెప్పేసి ప్రభుత్వం పెట్టడం జరిగింది. మరి దాంట్లో ఇంతమంది మహిళలు రుణాలు తీసుకొని ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుందని చెప్పేసి అది ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మరి మహిళల దగ్గర కొంతమంది దగ్గర రుణం లేకుండా ఆగిపోతుంది, వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఉంటుందని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఆలోచించి మరి ముందుకొచ్చి మహిళలకు రుణాలు ఇవ్వడం జరుగుతుంది మహిళా శక్తి కోసం. మరి మహిళలు ముందుకొచ్చి మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఒకే ఒక ఆలోచనతోని మరి గత ప్రభుత్వం కాకుండా మరి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి మరి ఈ ప్రభుత్వంలో మహిళల ప్రభుత్వం కాబట్టి మహిళల్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే గతంలో కంటే ఇప్పుడు మహిళలు ఇంకా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మరి ఇట్లాగే ఉండాలి, ఇంకా ఉత్సాహంగా పనిచేయాలి. అలాగే ఈరోజు మరి పారిశుద్ధ కార్మికులకు కూడా ఈరోజు కిట్టు కూడా అందజేయడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారు. ఇన్ని రోజుల నుంచి ముఖ్యమంత్రి మన ప్రజా విజయోత్సవాల్లో చేసుకుందామని చెప్పేసి కొద్దిగా ఆలస్యం జరిగింది. ఎందుకంటే అందరికీ తెలియాలి ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేది. అట్లాగే మరి ఈరోజు పారిశుద్ధ కార్మికులకి ఏదైతే అవసరం ఉందో వాళ్ళకి యూనిఫామ్లు
కానీ చీరలు కానీ మరి దానికి సంబంధించిన ప్రతి ఒక్క కిట్ వాళ్ళకి సంవత్సరంకి తరబడా ఇవ్వడం జరిగింది. మరి అదే కాకుండా ముఖ్యమంత్రి గారు వచ్చి సంవత్సరం అవుతుంది. మరి ఈ సంవత్సరంలోనే ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఒకటే ఒక విషయం, రైతే రాజు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. రైతు అనేవాడే లేకపోతే ఈ మనకున్న 5,000 నోట్లోకి వెళ్ళాయి. కాబట్టి మరి రైతును రాజు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల ఏడుస్తేనే ఇల్లు బాగుపడదని చెప్పేసి ఎట్లయితే అనుకుంటారో, మరి రైతు అనేవాడికి ఇట్లా ఏడుస్తే మన దేశం కూడా బాగుపడదనే ఒకే ఒక నమ్మకంతో, ఒకే ఒక లక్ష్యంతో మరి రైతుల్ని ఖచ్చితంగా మహారాజులా కూర్చుండబెట్టాలనే ఆలోచనతోని రైతులకి 21,000 సంవత్సరం కాలంలోనే 21,000 రైతున్నారు. ప్రజా ఉద్యోగాలు ఎందుకు చేసుకుంటున్నారు, ఏం చేసారు అని చాలా ఉన్నాయి. చేసుకుని వాళ్ళే అంత చెప్తుంటే చేసుకున్న వాళ్ళు ఎంత చెప్పాలి. 21,000 రైతులను మాపి 500 బోనస్ కూడా ఇవ్వడం జరిగింది. సన్నబడ్లు నిన్న ఒక అమ్మ కలిసింది. అమ్మ చెప్తుంది, ఎక్కడికి వెళ్తున్నావు అమ్మ అంటే నేను రేషన్ బియ్యం బియ్యం ఉన్నాయి, మంచిగా లేవు. మరి అట్లాగే మరి మంచిగా ఉంటుంది మాకు కూడా తినడానికి అని రేవంత్ రెడ్డి గారు సన్నం బట్లే పండించాలని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దానికి బోనస్ ఇవ్వడం కూడా జరిగింది. మరి గతం కంటే కూడా ఇప్పుడు ఎన్నో ప్రజా విజయోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది గతంలో లేదు. ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన 5 లక్షల ఆరోగ్యశ్రీ బీమా ఏదైతే ఉందో, ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇది 10 లక్షలు చేయడం జరిగింది. మరి 10 లక్షలతోని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయనేది, ఒక కాస్ట్లీ ట్రీట్మెంట్ అనేది ఒక పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో చేయడం జరుగుతుంది. మరి అట్లాగే ఇంకా దానికి సంబంధించిన ఇంకా ఎన్నో విషయాలు మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లాగే ప్రజా విజయోత్సవాలకి ఇంకా విచ్చేస్తే కాస్మెటిక్ అండ్ డైట్ చార్జెస్, పిల్లలకి కాస్మెటిక్ అండ్ డైట్ చార్జెస్ కూడా పెంచడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇవన్నీ లేవు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత పిల్లల విషయంలో చాలా బాధపడ్డారు. అండ్ అట్లాగే గురుకులాలు కూడా సొంత భవనాలు లేకపోవడం వల్ల అవి కూడా సొంత భవనాలు కట్టించాలని చెప్పేసి చేయించడం జరిగింది. మరి అట్లాగే ఇంకొక అసలైన ఘనత ఏదైనా ఉంది అని అంటే, ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఒకటే ఒక సంవత్సర కాలంలో సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ 835 కోట్ల రూపాయల సీఎంఆర్ చెక్కులు పంచడం జరిగింది. మరి దాంట్లో నాకు తెలిసి జగిత్యాల శాసన సభ్యులు అందరికంటే ఎక్కువ చెక్కులు తీసుకొచ్చారని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సంజయ్ అన్న వచ్చి ఇది 2వ సారి గెలవడం, మరి ఈ రోజుకి సంజయ్ అన్న గెలిచి ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం గడిచింది. మరి సంజయ్ అన్న కూడా ఈ రోజు మొదటి యానివర్సరీ గెలిచి అన్నకు అందరి తరఫు నుంచి శుభాకాంక్షలు అలాగే కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను అన్న. ఎందుకంటే మీరు దిగ్విజయంగా ఎంతో మంది ప్రజల ఆదరణ పొంది గెలవడం జరిగింది. అట్లాగే ఇప్పుడు కూడా ఈ సంవత్సర కాలంలో కూడా మరి నేను ప్రభుత్వంలో లేను ఎలా అని ఆలోచించి ప్రభుత్వంలోకి వస్తేనే మరి ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఆలోచించి ఈ ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే మనకు మంచిగా ఉంటుంది. ఎందుకంటే మొన్న గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు కూడా మొన్న 8 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో లేకపోవచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో ఒక గల్ఫ్లో చనిపోయిన ఏదో ఒక దురదృష్టవశాతం చనిపోయిన వారికి 5 లక్షల గల్ఫ్ నుంచి ఎవరైతే చనిపోయారో వాళ్ళ బాడీని తెప్పించడానికి కూడా ఎంతో ఇబ్బంది ఉంది. సో దానికి కూడా సహకరించారు ముఖ్యమంత్రి గారు. అట్లాగే గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి 5 లక్షల చెక్కును కూడా అందజేయడం జరిగింది. మరి మొన్ననే ఎమ్మెల్యే గారు 8 చెక్కులు అందజేయడం జరిగింది. మరి ఇలాంటి ప్రజా విజయోత్సవాలు ఏదో ఈ 9 రోజులు చేసుకోవడం అని కాదు, ఇంకా ఎమ్మెల్యే గారు ఉన్నన్ని రోజులు మన జగిత్యాలలో ప్రజా విజయోత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఒక అభివృద్ధి కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆయన ఎప్పుడు ఎనగాడరు, ఎప్పుడు అభివృద్ధికి ముందుంటారు, మమ్మల్ని కూడా ప్రోత్సహిస్తారు ప్రతి పనిలో. కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్ళాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. మొన్ననే మనకి సెంట్రల్ స్కీమ్ నుంచి స్టేట్ స్కీమ్ నుంచి అమృత్ అని చెప్పేసి 38 కోట్ల రూపాయలను మనం పెట్టుకొని ఏవైతే వాటర్ ట్యాంక్స్ ఉన్నాయో గతంలో కొన్ని ట్యాంక్స్ పాడైపోయినాయి. సో దానికోసం కూడా మనం అమృత్ కిందకి సెలెక్ట్ అయింది మన జగిత్యాల. సో దానికోసం కూడా మనం 38 కోట్ల రూపాయలు పెట్టుకోవడం జరిగింది. మరి అది కాకుండా మొన్ననే ఒక వారం క్రితం ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ రాయడం జరిగింది. లేఖ రాసి, సార్ నాకు ఈ జగిత్యాల
నియోజకవర్గానికి నాకు 100 కోట్ల రూపాయలు అవసరం ఉంది సార్, ఇంకా కూడా డెవలప్ చేయడానికి అని చెప్పడంతో మరి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా చేస్తానని చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా సంజయ్ అన్న ఈ జగిత్యాలకు 25 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన జగిత్యాల డెవలప్మెంట్కి మొన్న కూడా. మరి అట్లాగే డబుల్ బెడ్రూమ్ల గురించి అయితే మీ అందరికీ తెలిసి ఇందులో చాలా మందికి డబుల్ బెడ్రూమ్లు కూడా వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఎంతవరకు చాలా వరకు ఇప్పుడు ఏమంటున్నారు, ఇంకా రోడ్లు కాలేవు మోడ్లు కాలేవు అని అందరు కొద్దిగా బాధపడుతున్నారు. కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మన 34 కోట్ల రూపాయలు దానికి కూడా తీసుకొచ్చి దానికి కూడా వెచ్చించి అక్కడ పనులు తొందరగా అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఇలా రోజులైతే ఎంతమందికి అయితే డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయో అందరూ వెళ్ళడానికి ఉన్నది. అందరూ సంతోషంగా అక్కడికి వెళ్ళి మీద ఒక ప్రపంచం 20,000 మంది అక్కడ ఉండబోతున్నారు. 4,520 కుటుంబాలు అక్కడ ఉండబోతున్నాయి. కాబట్టి మీదే ఒక ప్రపంచం అవ్వబోతుంది. ఆ ప్రపంచంలో మీరు అందరూ సంతోషంగా ఉండాలి. మరి మీకోసం కూడా ఇప్పుడు 100 కోట్లు ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారిని అడగడం జరిగిందో మేము కూడా మున్సిపల్లో ఏదైతే మన జగిత్యాల ప్రజలకి ఏం అవసరం, మరి గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు వచ్చిన కాడ మరి వాళ్ళకే అవసరం ఉన్నాయని చెప్పేసి మేమంతా ప్రతిపాదించుకోవడం జరిగింది. మీకు ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతూ 1 నెల రోజుల్లో మీరు అందరూ అక్కడికి వెళ్ళి సంతోషంగా ఉండొచ్చు. మరి సంజయ్ అన్న గారు వచ్చే కాలంలో ఈ సంవత్సర కాలంలోనే మరి ఎంతో అభివృద్ధి పథంలో వెళ్తున్న మన జగిత్యాల పట్టణం చూసి రాష్ట్రం అంతా గర్వించేలాగా ఇక ఉన్న 4 సంవత్సరాల్లో ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే సంజయ్ అన్న కూడా మీ అందరి కోరిక మేరకు మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని చెప్పేసి సంజయ్ అన్న మీద ఇలాగే పనిచేయడానికి ముందుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరి కోరిక మేరకు ఇలాగే పనులు చేసుకుంటూ వెళ్ళాలి. మీరందరూ ఎక్కడున్నా సంజయ్ అన్న పలానా టైంలో మాకు ఇలాంటి పనులు జరిగినాయని చెప్పేసి మీరందరూ చెప్పుకోవాలని చెప్పేసి, అలాగే ఇంకా ప్రభుత్వం చేసిన ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, చెప్పడానికి చాలా ఉన్నాయి కాబట్టి టైం సరిపోతుంది, ఎందుకంటే ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి. సో మీరందరూ నా ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే ఖచ్చితంగా మీరు ఆర్థికంగా ఎదగాలి. మహిళలు ఆర్థికంగా ఎదగండి. మీరు మీ ఇంట్లో మీరు ఒక ఓనర్గా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీ గురించి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. కాబట్టి అట్లాగే ఇంకొక విషయం, మా శానిటేషన్ సిబ్బంది గురించి కూడా ఒక విషయం మాట్లాడాలి. మరి శానిటేషన్ సిబ్బంది విషయానికి వస్తే మా వాళ్ళు ఎంత పని చేయాలో అంత పని చేస్తున్నారు, కానీ చేపించే బాధ్యత జవాన్ల దగ్గర ఉంటుంది, శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా శానిటేషన్ ఇన్స్పెక్టర్లకి ఒకటే చెప్తున్నాను, జవాన్లని చెప్పండి, జవాన్లు లేబర్కి చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు పని చేస్తారు, చేయకుండా ఏముండరు. ఆర్పీల మీద కూడా ఒక బాధ్యత ఉంది, ఎందుకంటే మీరు ఇంటింటికి వెళ్ళి చెత్తని సెగ్రిగేషన్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు చెప్పాలి. చెప్పుతలేరు, అందరు కూడా చెత్తను ఒకటే దాంట్లో వేసి తీసుకుపోయి వేస్తున్నారు. ఎందుకంటే ఆ బాధ్యత మీ దగ్గరనే ఉంటుంది, ఖచ్చితంగా చెప్పే బాధ్యత మీదే. కాబట్టి చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మనం ఇవన్నీ చేయకపోతే ఎంత చేయాలని చెప్పేసి ఆర్పీలు స్ట్రిక్ట్గా వెళ్ళి మీ అందరికీ మీ వార్డులో ఉన్న ప్రతి ఇంటితో మీకు ఒక అనుబంధం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వెళ్ళి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను, ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈరోజు మహిళా శక్తి రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి, ఇందిరా మహిళా శక్తి రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి, బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణాలు తీసుకున్న వాళ్ళకి, అలాగే స్ట్రీట్ వెండర్స్కి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని అనుక్షణం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు ఎమ్మెల్యే గారికి కూడా గౌరవనీయులకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా మాటల్లో సంజయ్ గెలిచిండన్నారు, గెలుచుడు కాదు, మీరు నన్ను గెలిపించారు. మరి రెండవసారి గెలిచిన సందర్భంలో మీ రుణం తీసుకోవాల్సిన అవసరం. ఎట్లయితే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం రావాలని పేద మహిళలు, పేద ప్రజలు, బడుగు బలిగిన వర్గాలు బాగుండాలని చెప్పే ఆశయంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తాం. ఇప్పుడు వాళ్ళు నడుస్తున్న ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు. గతంలో అప్పుడు ప్రభుత్వం ఉండే మనకు తెలుసు. మరి అప్పుడు పనిచేసాం, జగిత్యాల ప్రాంతాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి మెడికల్ కాలేజ్ కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావచ్చు,
వాడవాడ అభివృద్ధి పనులు కావచ్చు చాలా వరకు సగం దాటిపోయి ఆగిపోయాడు. మరి ఆ సందర్భంలో మీరందరూ నాపైన విశ్వాసంతో గెలిపించారు. ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం వచ్చింది. మరి ఈ సందర్భంలో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే ఖచ్చితంగా మన జగిత్యాల పట్టణం బాగుపడుతుంది, నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందనే ఆకాంక్షతోటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నా అని చెప్పి సందర్భంగా పనిచేయడం జరుగుతుందో వారు అదే విశ్వాసంతో ఇచ్చిన మాట ప్రకారం 100 కోట్ల రూపాయల నిధులు మన జగిత్యాల ప్రాంతానికి అభివృద్ధి కోసం ప్రణాళిక అని చెప్పి అధికారుల ఉత్తర్వులు రాసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాంతో పాటుగా మన వాడలో మోర్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా మంచినీళ్ళ పథకం కావచ్చు, వీటన్నిటి కలిపి కూడా దాదాపు 85 కోట్ల రూపాయలు మంజూరు వచ్చినాయి, పనులు నడుస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా కూడా చాలా చేయాల్సింది ఉంది. ఇంకా 4 సంవత్సరాల్లో మరి ఇప్పుడున్న కౌన్సిల్ టైం దాదాపు ముగుస్తాము. మరి నేను ఎమ్మెల్యేగా ఈ వేదిక పైన కౌన్సిలర్స్ కావచ్చు, వేదిక ముందున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం, హాస్పిటల్ బాగా చేసుకున్నాం. మొన్ననే మహిళా డిగ్రీ కళాశాలకు 5 కోట్ల రూపాయల అదనంగా తెచ్చుకున్నాం. పురాణపేట, కొత్తవాడ స్కూళ్లకు సైన్స్ ల్యాబ్స్ అని పిల్లగాళ్ళ కోసం మంచి ల్యాబ్స్ తెచ్చుకున్నాం. స్కూల్ అన్నింటిలో కూడా బాత్రూమ్లు కట్టుకుంటా ఉన్నాం, మార్కెట్లు డెవలప్ చేసుకుంటున్నాం. రేపటి నాడు ఇంకా భవిష్యత్ తరాలకు జగిత్యాల ఉపయోగపడే విధంగా 100 కోట్లతోటి అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి మహిళల విషయంలో మహిళా సంఘాలు బలోపేతంగా ఉండాలి, మీరు కూడా మీ కాళ్ళ మీద నిలబడాలనే ఆకాంక్షతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు మరి ఇందిరమ్మ రాజ్యం అంటే మరి ఆనాడు ఒక మహిళా శక్తి ఇందిరమ్మ ఈ ఇంత పెద్ద దేశాన్ని పాలించింది. ఇంత పెద్ద దేశాన్ని పాలించడం కాకుండా అప్పటి నుండి కూడా పేదవాళ్ళకి ఎన్నో ఇల్లు కట్టించిన ప్రభుత్వాలు. మరి ఆ ఇందిరమ్మ మహిళా శక్తి కింద ఈరోజు దాదాపు 21 కోట్ల 49 లక్షల బ్యాంకు లింకేజ్ రుణాలు ఇలా ఇవ్వడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఎట్లయితే ఇప్పుడు ఒక సోదరు వచ్చి కోల్డ్ స్టోరేజ్ పెడతామని చెప్పి లోన్ తీసుకున్నారు. ఇంతకుముందు ఒక బట్టల షాప్ ఓపెన్ చేసి వచ్చినాం, ఆ తర్వాత ఇంకొకటి కిరాణా పూజా సామాగ్రి షాప్ ఓపెన్ చేసాం. మరి ఈ రకంగా మీరు కూడా ఈ రుణాలు తీసుకోరు, ఎందుకంటే మిక్కి తక్కువ ఉన్న రుణాలు మంచి మీ కాళ్ళ మీద నిలబడాలి, ఏదైనా మంచి వ్యాపారం చేసుకోవాలనే ఆకాంక్షతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇంతకుముందే సోదరు జయశ్రీ గారు, చైర్మన్ జ్యోతి గారు చెప్పారు, ఏదో అప్పు తీసుకున్నాం మళ్ళీ బ్యాంకులో పెట్టుకుందామా లేదా రూపాయి విత్తికించుకుందామా అంటే ఓలో పుచ్చిపోతే అయిపోతుంది. తెలిసిన వ్యాపారం చాలా జాగ్రత్తగా చేసుకొని మంచి అభివృద్ధి చెందాలని చెప్పి ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం. మీరందరూ కూడా మహిళల్లో అక్కడ ఇక్కడ ఒకటే ఇంట్లో 2 మీటర్లు 3 మీటర్లు టైగర్లు కావచ్చు, కానీ పేదవాళ్ళ ప్రతి ఇంట్లో 1 మీటర్కు ఖచ్చితంగా ఒక ఇంటికి 1 మీటర్కు కరెంటు ఫ్రీ అయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇది వాస్తవం. మరి అదేవిధంగా సిలిండర్లు ఉంటాయి, 1200 రూపాయల దాకా మనం కొనుక్కున్నాం, ఇవాళ 500 రూపాయలు మాత్రమే మీరు కడుతున్నారు. మిగతా మళ్ళీ వాపస్ వచ్చి మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి, మీ బ్యాంక్ అకౌంట్లలో చూసుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి. మరి అదేవిధంగా బస్సులు ఫ్రీ అని ఈ రకంగా మనం మహిళల శక్తి కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నాం. చాలా విషయాలు ఇంతకుముందు చెప్పారు, ముఖ్యమంత్రి సాయుధ చెక్కులు కావచ్చు, దాంతో పాటుగా మనం ఈ ప్రాంతానికి ఒక 2 అంబులెన్సులు నిన్ననే ఇవ్వడం జరిగింది. మీరందరూ మహిళా తల్లులు, అక్క చెల్లెలు చాలామంది ఉన్నారు. యువత కోసం, ఉపాధి కోసం 55,000 ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి సర్కార్. 5,000 మంది క్లాస్ 4 ఎంప్లాయీస్ కు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. నిన్ననే 500 మంది డాక్టర్లను అదనంగా నియమించి 400 పైన డాక్టర్లను నియమించి 445 మంది డాక్టర్లు నియమించి నియామక పత్రాలు ఇచ్చారు. జగిత్యాల జిల్లాకు 2 అంబులెన్సులు ఇచ్చారు. అంటే ఈ రకంగా ఇటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తూ మన కాలం మీద మనం నిలబడాలంటే కొన్ని ఉపాధి పొందే సంస్థలు రావాలి.
అనే ఆలోచనతోటి జగిత్యాల పట్టణానికి అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్ అని ఏటీసీ సెంటర్ ఇచ్చారు. 5 కోట్లతోటి అది పనులు నడుస్తున్నాయి టీఆర్ నగర్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే పేదవాళ్ళు మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా అందులో వృత్తి విద్యా కోర్సులు ఉంటాయి. అంటే ఎయిర్ కండిషన్ మెకానిక్ కావచ్చు, ఇట్లాంటివి చేసుకుంటే ఆ సర్టిఫికెట్కు చాలా వాల్యూ ఉంటుంది. స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేస్తున్నారు. విదేశాల్లో పోయే మన యువతకు ఖచ్చితంగా ఉపాధి దొరుకుతుంది, మన దేశంలో కూడా ఉపాధి దొరుకుతుంది. అట్లాంటి కార్యక్రమం కూడా మన జగిత్యాలలో జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రెసిడెన్షియల్ స్కూల్ సెంటర్ అంటే గురుకుల పాఠశాలలు 100 కోట్లతో నిర్మించబోయే పాఠశాలను మరి నేను అడగగానే మంజూరు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరే చూస్తారు, కురుట్లు పోయేటప్పుడు చలిగలు పోయేటప్పుడు రోడ్డు మీద కనబడుతుంది పనులు ప్రారంభమైతే. మరి ఇక్కడనే గ్రౌండ్లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారిని అడిగిన, మెడికల్ కాలేజ్ కావాలని అడిగిన, ఇచ్చారు, పర్మిషన్ వచ్చింది, పనులు నడుస్తున్నాయి, ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. మరి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయాలంటే ప్రభుత్వంతో కలిసి పనిచేసి చాలా కార్యక్రమాలు చేయాలని చెప్పి మరి నిర్ణయం తీసుకొని పనిచేస్తా ఉన్నాం. మరి నన్ను గెలిపించిన మీ అందరూ కూడా మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ ప్రాంత అభివృద్ధి చేస్తున్న సందర్భంలో చాలామంది చాలా మాటలు మాట్లాడతారు. అటువంటి సందర్భాల్లో మా అక్క చెల్లెలు అమ్మలు మన బిడ్డ సమానంగా ఎంతోమంది యువతులు ఉన్నారు. మీ అందరూ కూడా కోరుతా ఉన్నా, మీ ఆడబిడ్డల అండ, యువత అండ, పెద్దల ఆశీర్వాదంతో ఈ ప్రాంతాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంవత్సరం పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో వారి నేతృత్వంలోని ప్రభుత్వానికి, అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మళ్ళీ వాళ్ళు మీరు వృద్ధి చెందే విధంగా కూడా ఆలోచించాలి. అట్లాంటి వీధి వ్యాపారులు చాలామంది మన ప్రాంతాల్లో ఉంటారు. దాదాపు ఈ జగిత్యాల పట్టణంలో 5,000 మంది వీధి వ్యాపారులు, 5,000 మంది. అలాంటి వారికి మీరు తోడు కావాలి, ఆ తోబుట్టులా ఉండి వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవాలని కూడా కోరుతాను. థ్యాంక్ యూ. అక్కడ పెట్టి అంత దూరం పెట్టి మనకు ఆటంకాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి. జరుగుతుంటే ఇప్పుడు మరి కార్యక్రమం చూడడానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఎలా నడుస్తుంది అని అన్న ప్రభుత్వం తరఫున ఉన్నాడు. మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చాము. మన ప్రభుత్వ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, మన నిజమైన లబ్ధిదారులకు అందుతుందా లేదా, అది ఒకవేళ అందకపోతే సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంటుంది. సంజయ్ అన్నకు రేవంత్ అన్న అండ ఉంది కనుక ప్రతి ఒక్కరికి మీ అందరికీ పేరు పేరున అమ్మ అక్క చెల్లెళ్లకు ఒకటే చెప్తున్నాను, అమ్మ మాయ మాటలకు మోసపోకండి. మీకు ఏ బాధ ఉన్నా సంజయ్ అన్న మీ దగ్గర ఉన్నారు. మీకు ప్రతి అర్హులకు మీకు రావాల్సిన అన్ని పథకాలు మీ ఇంటికి చేర్చే బాధ్యత సంజయ్ అన్న. కొత్త పాత కాదు, అయితే మనది, మన ప్రభుత్వం. ఇది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మీ ఆశీర్వాదం వల్ల సంజయ్ అన్న రేవంత్ అన్న ముఖ్యమంత్రికి దగ్గర అర్థమైందా? ఇప్పుడు మీకు అన్ని విధాల చేతోడు వాదోడు ఉండటానికి సంజయ్ అన్న ఉన్నాడు. సంజయ్ అన్నకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఉన్నాం. అంతేగాని ఇక ఏదో ఈయన దగ్గరికి పోతే అవుతుందో వాడి దగ్గరికి అవుతుందో కాదు. ఎక్కడికి పోయినా సంజయ్ అన్న మేము ముందుంటాం. అందుకనే మీరు మీ అక్క చెల్లెళ్ళకి చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు నాకు తెలిసి ఈ నెలలో ఇందిరమ్మ ఇల్లు కూడా స్టార్ట్ కాబోతున్నాయి. కనుక అర్హులందరూ అప్లై చేసుకొని ఈ కులగణనకు సహకరించి ఇచ్చేసుకుంటే ఏమవుతుందంటే
మనకు ఎవరు లబ్ధిదారులకు అందలేదో వాళ్లకు అందేటట్టు ఈ కులగణన యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేగాని వాళ్ళు అప్పుడు సకల జన సర్వే చేసి ఆ సర్వే పోయిందో లేకపోతే ఇప్పటికీ మన బాకీలు పెట్టినా కానీ ఇక ఎవ్వరు మా రేవంత్ అన్నది ఏముందంటే అడగకముందు అన్ని ఇచ్చేస్తుంది. కానీ ఏమవుతుంది, కొద్దిగా 100 రోజులు పోయి 120 రోజులు అయిందచ్చు. అంతేగాని దానికి ఏదో ఇస్తలేరు అని బద్నాం చేస్తున్నారు. ఎక్కడికి పోయినా లాభం లేదమ్మా, మాయమాటలు వినకండి. మన సంజయ్ అన్న దగ్గరికి వస్తే మీ పనులన్నీ జరుగుతాయి. ఇగో ఇప్పటికే లేట్ అయిపోయింది అన్న. వీళ్ళకు ఏం హౌసింగ్ స్కీమ్ కూడా ఇప్పుడు ఈ నెలలో మీకు ఇందిరమ్మ ఇల్లు 3500 ఇల్లు మీకు శాంక్షన్ వస్తుంది జగిత్యాలకు. అందుకనే అక్క చెల్లెళ్ళకు ఒకటే మనవి, కాంగ్రెస్ ప్రభుత్వంకు మీకు అండగా ఉండండి, మీకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. తరతరాల చరిత గల తల్లి నీరాజనం 10 జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ప్రబల కాంతిరేఖ రామప్ప, గోలుకొండ నవాబులు గొప్ప వెలుగ చార్మినార్. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ధన్యాలు పూర్తి చేసిన సందర్భంలో మరియు గౌరవ అధ్యక్షులు గారు, గౌరవ కౌన్సిలర్ అందరూ చేస్తున్నారు. నాది